పక్క నాచారంలో కూడా మాక్ డ్రిల్స్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీశ్వరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీశ్వరి, ఓవర్ టు యు. ప్రస్తుతం మనము నాచారం మల్లపూర్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ మొత్తం కూడా సిద్ధమైంది. మాక్ డ్రిల్స్ కి సంబంధించి అనేక డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, పోలీస్, ఎన్సీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి అలర్ట్ అయ్యారు. ఇక్కడ ఎవరైతే లోకలైట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. అలర్ట్ లో భాగంగా మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. పోలీస్ అలాగే ఎన్సీసీ క్యాడర్ కి సంబంధించిన వారందరూ కూడా ఈ మాక్ డ్రిల్ లో అయితే పాల్గొన్నారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. ఎవరైనా సరే ఇక్కడ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి వాహనాలను పక్కకు ఆపాల్సి ఉంటుంది. పక్కకు ఆపి ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలాల్లోకి వెళ్లి ఉండాల్సిందిగా అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మరోపక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని మెడిసిన్స్ మరికొన్ని ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ అన్ని కూడా తీసుకొని ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మాక్ డ్రిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలని అప్రమత్తం చేయడం. దేశవ్యాప్తంగా మనం పహల్గామ్ ఉగ్ర దాడుల నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన స్ట్రైక్స్ తర్వాత ఒకవేళ ఏదైనా రిటాలియేషన్ చర్యలో భాగంగా ఎటువంటి చర్యలైనా దిగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా మానసికంగా దిగులు చెందకూడదు. ఇలాంటి ఏదైనా అనివార్య సిచ్యువేషన్స్ ఏవైనా వస్తే వాటన్నిటిని కూడా ఫేస్ చేసే విధంగా ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఈ మాక్ డ్రిల్స్ యొక్క సారాంశం. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే ఇక్కడ డీసీపీ పద్మజారెడ్డి వచ్చి మొత్తం కూడా ఇక్కడ సంబంధించిన మాక్ డ్రిల్స్ ని మొత్తం కూడా చూసుకుంటున్నారు. సో భారీ ఎత్తున మీడియా కూడా వచ్చి దీనికి సంబంధించి ప్రచారాన్ని అయితే చేస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఇవన్నీ కూడా చూడడం ద్వారా సామాన్య ప్రజలు ఎటువంటి ఒత్తిడికి గురవకుండా చాలా శాంతిగా అంటే భద్రతతో వారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నంలో భాగంగానే మాక్ డ్రిల్స్ అనేవి చేశారు. సో మాక్ డ్రిల్స్ లో భాగంగా ఆర్మీ బెటాలియన్స్ కూడా ఇక్కడ వచ్చాయి. ఆర్మీ బెటాలియన్స్ కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. అయితే ఈ బిల్డింగ్స్ కి సంబంధించి చిన్నారులు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా కిందికి రాకుండా ఉండేలాగా పోలీసులు అయితే చెప్పారు. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ అలాగే అంబులెన్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ సంబంధించి ఫైర్ కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా వస్తే వాటికి సంబంధించి వాటర్ తో వాటిని అన్నిటిని కూడా ఆపే ప్రయత్నం భాగంగా ఫైర్ ఇంజన్ ని కూడా తీసుకువచ్చారు. అదేవిధంగా రోడ్డు పైన ఉన్న వెహికల్స్ అన్ని కూడా సైరన్ వచ్చిన వెంటనే కూడా ఆగిపోవాలి అని అయితే చెప్తున్నారు. అంతేకాదు ఎక్కడ ఉండే ప్రజలు అక్కడనే నిలిచిపోవాలి. సైరన్ వచ్చాక చెవులు మూసుకొని కిందకి కూర్చొని ఉండాలి. అంటే ఒకవేళ యుద్ధ వాతావరణం వస్తే ఆ యుద్ధ వాతావరణం దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ అయి ఉండాలి అనే ఈ యొక్క మాక్ డ్రిల్ ఉద్దేశం అనమాట. అయితే దీనికి సంబంధించి మన హైదరాబాద్ లోనే 4 ప్లేసెస్ లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా దేశంలో కూడా నలుమూలలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే సున్నిత ప్రాంతాలు ఉంటాయో ఆ సున్నిత ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చూసుకుంటే ఇక్కడ బేస్ క్యాంప్స్, ఆర్మీ బేస్ క్యాంప్స్ కానీ పోలీస్ అకాడమీస్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్ డ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ లాంటి రెస్క్యూ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో డ్రోన్స్ తో కూడా మొత్తాన్ని కూడా విజువలైజ్ చేసి అందరికీ చూపించే ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి ప్రజలు ఎటువంటి ఆందోళనకి గురి కాకూడదు అనేది మెయిన్ ఉద్దేశం అనమాట మాక్ డ్రిల్ కి సంబంధించి. అంటే చాలా వరకు కూడా ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. ఆ ఫేక్ న్యూస్ లో భాగంగా మనకి యుద్ధం ఏమైనా వచ్చేసిందా అని చెప్పేసి ప్రజలు కూడా చాలా వరకు ఆందోళన పడుతున్నారు. సో అలాంటి ఆందోళన ఏమీ పడకూడదు. ఇది జస్ట్ మాక్ డ్రిల్ మాత్రమే. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ కానీ ఇలాంటి అనివార్య కారణాల వల్ల ఏవైనా ఇలా హార్డెస్ట్ సిచ్యువేషన్స్ వస్తే వాటికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ మాక్ డ్రిల్ యొక్క సారాంశం. అయితే మనం
చూసుకోవచ్చు భారీగా పోలీసులు కూడా మోహరించారు. అదేవిధంగా ఈ ఏవైతే హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారు కిటికీలు మూసుకోవాలి, డోర్స్ వేసేయాలి, కరెంట్ కానీ లైట్స్ కానీ ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో ఆఫ్ చేయాలి. ఈ మాక్ డ్రిల్ మొత్తం కూడా 15 మినిట్స్ అనేది ఉంటుంది. మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి, కర్టన్స్ వేసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలి. వాళ్ళు భయపడే సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో భయపడకుండా తల్లిదండ్రులే వారికి ధైర్యం చెప్పాలి అని కూడా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా డోర్స్ పక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఈ సైరన్ సౌండ్ అనేది ఎక్కువ డెసిబిల్స్ తో అంటే 80 డెసిబిల్స్ టు 120 డెసిబిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సైరన్ సౌండ్ విని ఎవ్వరు కూడా భయపడకూడదు అని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే దీనికి సంబంధించి రకరకాల ఏరియాస్ నుంచి అందరూ కూడా కొంతమంది సివిలియన్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. సో దట్ ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే సివిలియన్స్ కూడా రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా 1971 తర్వాత ఫస్ట్ టైం మాక్ డ్రిల్స్ అనేవి ఏర్పాటు చేశారు. 1971 తర్వాత బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మాత్రమే మాక్ డ్రిల్స్ ని ఏర్పాటు చేశారు. అంత పెద్ద ఎత్తున ఇప్పుడు మాక్ డ్రిల్స్ ఏర్పడటంతో చాలా వరకు కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సో ఎటువంటి భయాందోళనకు గురవ్వకండి అని అయితే చెప్తున్నారు. యుద్ధం అనేది రాకపోవచ్చు, కానీ మనం అన్నిటికీ సన్నద్ధంగా సిద్ధంగా ఉండాలి. పెహల్గా ముగ్గురు దాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ ఎప్పుడు ఎటువంటి చర్యలనైనా చేపట్టొచ్చు. సో ఆ చర్యలకి మనము చాలా అప్రమత్తంగా అలర్ట్ గా ఉండాలి, అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి అని చెప్పేసి ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య సారాంశం అన్నమాట. మీడియా బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేలాగా మాక్ డ్రిల్స్ అనేవి కేవలం మనల్ని అలర్ట్ చేయడం మాత్రమే అని చెప్పేసి మాక్ డ్రిల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మాక్ డ్రిల్స్ ని కంపల్సరీ చూడాలి, చూసి నేర్చుకోవాలి, నేర్చుకొని అవి ప్రాక్టీస్ చేయాలి. ఏ సమయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా అలర్ట్ గా ఉండాలనేది దీని ముఖ్య ఉద్దేశం. సో కెమెరా పర్సన్ వీరాంజనేయులతో దిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ ఢిల్లీశ్వరి. ఇది ప్రస్తుతం